ఏపీలో ఘోర విషాదాలు జరిగిన జగన్ సోషల్ మీడియా ట్వీట్లకే పరిమితమవుతున్నారు. బాధితుల వద్దకు వెళ్లడం లేదు. ప్రతిపక్ష నేతగా ఆయన అడ్వాంటేజ్ తీసుకోవడం లేదు. దీంతో జగన్ ప్రజలపై అలిగారా అనే సందేహం వస్తుంది. పార్టీ నేతలకే పరామర్శలు పరిమితం చేస్తున్నారు. ఎన్ని విషాదాలు జరిగినా పట్టించుకోవడం లేదు. పాదయాత్రలు చేస్తే సరిపోతుందనుకుంటున్నారా? ఇంత జరుగుతున్నా జగన్ వైఖరి మారదా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఏ ఒక్క చిన్న ఘటన జరిగినా వెళ్లి బాధితుల్ని పరామర్శించేవారు. కానీ ఇప్పుడు ఆయన రూట్ మారిపోయింది. ఘోర విషాదాలు జరిగినా పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఓదార్చడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పార్టీ నేతలు అరెస్ట్ అయితే యాత్రతో వెళ్లి పరామర్శలు చేస్తున్నారు. అది కూడా కొంతమందికే. మిగిలిన వారిని ఇంటికి పిలిపించుకొని ఓదారుస్తున్నారు. ఇక ప్రజల ఇబ్బందుల్లో ఉంటే మాత్రం అసలు వెళ్లడం లేదు. ఈ నెలలో 2-3 ఘోర విషాదాలు ఏపీలో జరిగాయి. 1 కల్తీ పాల విషాదం, 2 బాణాసంచా విషాదం. ఉత్తరాంధ్రలో డయేరియా వల్ల కూడా కొంతమంది చనిపోయారు. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు హడావుడి చేస్తాయి, అడ్వాంటేజ్ గా తీసుకుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు. జగన్ పరామర్శలు చేస్తారని వైసీపీ వర్గాలు భావించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ వారం ఆయన పెళ్లిళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. గత 2 ఏళ్లుగా జగన్ చేస్తున్నది కూడా ఇదే. వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్ రాజకీయం పూర్తిగా విజిటింగ్ ప్రొఫెసర్ తరహాలో జరుగుతుంది. వారానికి 3-4 రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు. బుధవారం వచ్చి శుక్రవారం బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో ఒక ప్రెస్ మీట్ లేకపోతే పార్టీ నేతల్లో సమావేశం సందర్భంగా మాట్లాడి ఆ వీడియోలను విడుదల చేస్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు తక్కువే. ఒకసారి చిత్తూరులో మామిడి రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లారు. ఆ తర్వాత పార్టీ నేతల ఇళ్లకు పరామర్శలకే వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలను ఎక్కువగా రాజకీయ కారణాలకే పరిమితం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఘోర ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదని జగన్ వైఖరితో అర్థమవుతుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించారన్న భావంలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఆ అసంతృప్తి ఆయనలో ఉందన్న అభిప్రాయం వినిపిస్తుంది. అయితే జగన్ స్వయంగా తనకు 40% ఓటు బ్యాంకు ఉందని చెప్తూ ఉంటారు. ఆ కోణంలో ఆయన ప్రజా సమస్యలపై గలమెత్తవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ఆయన కేవలం ప్రెస్ నోట్లు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కావడం పార్టీ కేడర్ను అసంతృప్తికి గురిచేస్తుంది. అయితే వైసీపీ పెద్దలు మాత్రం మరో విధంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైకాపా నాయకులపై కేసులు బనాయిస్తుందని, వారిని కాపాడుకోవడమే ప్రస్తుతానికి ప్రాధాన్యత అని జగన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. కేసులు అనేవి ఆయా నేతలు చేసిన పనులకు శిక్ష. నోటి దురుసు నేతలకు ముక్కుతాడు పడుతుంది. ఆ వంకతో ప్రజలకు దూరం కావడం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. రెండు 2019లో గెలిచిన దగ్గర నుంచి జగన్ జనంతో నేరుగా మమేకవడం తగ్గించారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగించడం రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఒకప్పుడు ఓదార్పు యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్ ఇప్పుడు అదే ప్రజల కష్టాల్లో ఉంటే వెళ్లడానికి వెనకాడుతూ ఉండటం ఆయన ఇమేజ్ ను దెబ్బతీస్తుంది. అయితే జగన్ 3 ఏళ్ల పాటు ప్రజా సమస్యలను పట్టించుకోకూడదని, చివరి 2 ఏళ్లు పాదయాత్ర చేస్తారు కాబట్టి అంతా కవర్ అయిపోతుందని పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలు ఆయన 3 ఏళ్లు ఏం చేశారనేది మర్చిపోతారని, చివరి 2 ఏళ్లు పోరాటంతోనే ఓట్లేస్తారని అనుకుంటున్నారు. ప్రతిసారి అదే ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకోలేము. పాదయాత్రలు మాత్రమే గెలిపిస్తాయని అనుకుంటే పొరపాటే అవుతుంది. చూడాలి జగన్ ఎప్పటికి మారుతారో మరి.